అందరికీ నమస్కారం. ఈ రోజు రథసప్తమి అండి. మహాతేజం రథసప్తమి అంటే ఏమిటి? ఎందుకు? రథసప్తమి అంటే సూర్య భగవానుని పూజించే పండగ. మాఘమాస శుక్లపక్ష సప్తమి నాడు ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు. రథసప్తమి మహాతేజం. మన ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారము మొత్తము ద్వాదశ ఆదిత్యులో అనగా 12 సూర్య భగవానులు. సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యంగా వహిస్తారు. చైత్రమాసంలో వచ్చే సూర్యుడి పేరు దాత, వైశాఖంలో ఆర్యయుడు, జ్యేష్ఠము మిత్రుడు, ఆషాఢము వరుణుడు, శ్రావణంలో ఇంద్రుడు, భాద్రపదంలో విశ్వాస్వంతుడు, ఆశ్వీజంలో స్వజ్ఞ, కార్తీకంలో విష్ణువు, మార్గశిరము అంశవంతుడు, పుష్యము భగుడు, మాఘము పుష్యుడు, పాల్గొనము పర్జజన్యుడు. ఈ నెలల సూర్యుడిది తీక్షణతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు. భూమి నుంచి 1498 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని కిరణాల ప్రయాణ వేగము 1 సెకండ్లకు 3 లక్షల కిలోమీటర్లు. అవి భూమిని చేరడానికి పట్టే కాలాన్ని 8 నిమిషములు అంచనా కట్టారు ఈ గోళ శాస్త్రవేత్తలు. పురాణ కథనం ప్రకారము బాల్యంలో హనుమంతుడు సూర్యుడిని ఎర్రటి తినే పండు అనుకుని తిందామనే ఉద్దేశంతో అక్కడికి ఎగిరి వెళ్ళాడట. అందుకోసము హనుమ వెళ్ళిన దూరాన్ని యుగ సహస్ర యోజన పరాబాను అని తులసీదాస్ హనుమాను చాలీసాలో చెబుతారు. దీని లెక్క కడితే యుగము ఏళ్ళు సహస్రము 1000 యోజనము 8 మైళ్ళు 16 కిలోమీటర్లు కలిపి దాదాపు 15 కోట్ల కిలోమీటర్లు. ఇది ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్న 1498 కోట్ల కిలోమీటర్లు దాదాపు సరిపోయింది. సూర్యకాంతి 7 వర్ణాల కలయిక అని వైజ్ఞానికుల చెబుతుంటే ఆయన 7 గుర్రాలను రథం మీద లోక పంచారం చేస్తాడని వేద నాజ్ఞానం చెబుతుంది. గాయత్రి, త్రివిష్ణుపు, అనుష్టపు, జగతి, పక్తి, బృహతి, పుష్టికు వీటి రూపాలు సప్త వర్ణాలను సరిపోతాయి. రావణ యుద్ధం సమయంలో అలసిపోయిన శ్రీరాముడికి అగస్త్య మహాముని ఆదిత్య హృదయము ఉపదేశించినట్లు రామాయణంలో ఉంది. ఇందులో 30 శ్లోకాలున్నాయి. వీటి స్మరణ నల్ల శారీరక మానసిక ఆరోగ్య బాగుంటుందని చెబుతారు. సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు పగలు రాత్రికి ప్రతీక అని, చక్రాలకున్న 6 ఆకుల ఋతువులకు ధ్వజం ధర్మానికి ప్రతీకాల అని పురాణాల్లో ఉంది. అందుకే సూర్యుడి జన్మదినాన్ని అయిన పేరుతో కాకుండా రథసప్తమి అని పిలుస్తారు. ఈ రోజు నుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది. సర్వదేవతామయుడైన ఆదిత్యుని ఆరాధించటము చేత తేజస్సు, ఐశ్వర్యము, ఆరోగ్యము సమృద్ధిగా లభిస్తాయి. ఈ రోజు సూర్యోదయ స్నానముతో సప్త జన్మల పాపాలు నశించి రోగాలు, శోకాలు వంటి ఇబ్బందులు తొలగుతాయి. ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానించి తలపై జిల్లేడాకులను రేగాకులను పెట్టుకుని స్నానం చేయాలి అని ధర్మశాస్త్రము చెబుతుంది. జిల్లేడు ఆకులకు అర్క పత్ర అని పేరు, సూర్యునికి అర్క అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం. 7 జిల్లేడు ఆకులు సప్త ఋషుములకు సింహం మాత్రమే కాక 7 జన్మలో చేసిన పాపములు 7 రకములైన వ్యాధులను నశించేస్తాయి. ఈ రోజు ఉపవాసం ఉండి సూర్యాస్తమయగు రథోత్సవాది కార్యక్రమములలో కాలక్షేపం చేయాలి. ఇటు రథసప్తమి వ్రతముచే సూర్యభగవానుని అనుగ్రహం చేత ఆయురోగ్య సకల సంపదలు పొందుతారని పురాణం చెబుతుంది. స్నానం చేసేటప్పుడు చెప్పవలసిన శ్లోకాలు ఇందులో పెడతామండి. చందనముతో అష్టదళ పద్మాన్ని లిఖించి ఒక్కొక్క దళము చొప్పున రవి, భాను, వివస్వత, భాస్కర, సమీత, అర్క, సహస్రకిరణ, శరత్మక అనే నామాలు కల సూర్యుణ్ణి భావించి పూజించాలి. ఎర్ర చందనము, ఎర్రని పువ్వులతో సూర్యుని అర్పించడము విశిష్టమైనది. ఆవు పేడతో చేసిన పిడకలను కాల్చి ఆ వేడిలో క్షీరాన్నాన్ని అంటే బెల్లం అన్నంని, పొంగల్ని వండి సూర్యునికి నైవేద్యించాలి. ఆ క్షీరాన్నాన్ని చెరుకు ముక్కలతో కలుపుతూ వండాలి. దానిని చిక్కుడు ఆకులతో ఉంచి నైవేద్యాన్ని అర్పించాలి. జిల్లేడు రేగు వ్రతాలలో సౌరశక్తి విశేషంగా నిక్షమైన ఉంటుంది. జిల్లేడు రేగు దూర్వాలు, అక్షంతలు, చందనాలు కలిపిన నీటిలో కానీ పాలతో కానీ రాగి పాత్ర ద్వారా అర్ఘ్యం ఇవ్వడం మంచిది. మనము చేసే పూజలు, వ్రతాలు అన్నీ పుణ్య సంపదన కోరికే. శివకేశవులకు ఇరువురికి మాఘమాసం ప్రీతికరమైనది. ఈనాటి నుండి వేసవి ప్రారంభమైనట్లే. ఆరోగ్యము భాస్కరాదిత్యము ఆరోగ్య ప్రదాతక శ్రీ సూర్యదేవుని చెప్తారు. ఈ మహాపర్వదినాన ఆ సూర్య భగవానుని భక్తి శ్రద్ధలతో పూజించి పూర్తి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందుదాము. ఈ రోజున తల్లిదండ్రులు లేని వారికి తర్పణం విడుస్తారు. ఈ రోజు ఆకాశంలో నక్షత్ర కూటమి రథం ఆకారంలో ఉంటుంది.
రోగ నివారణ, సంతాన ప్రాప్తి కోసం రథసప్తమి వ్రత విధానము. స్నానంతరము గట్టు దగ్గర స్నానము చేసి పొడి బట్టలు మార్చుకొని పూజ చేయాలి. అష్టదళ పద్మ ముగ్గు బియ్యం పిండితో వేసి అందులో సూర్యనామాలు చెప్తూ 7 రంగులు నింపాలి. అష్టదళ పద్మ మధ్యలో శివ పార్వతులను పెట్టి పక్కనే ఒక కొత్త తెల్లని వస్త్రం పరిచి దాని మీద సూర్యుడు రథాన్ని 7 గుర్రాలు నడుపుతున్న బంగారు ప్రతిమ లేదా బంగారు రథమును అచ్చు వేయించి కుంకుమదులు దీపములతో అలంకరించి అందు ఎర్రని రంగు గల పువ్వులు సూర్యుని ప్రతిమ నుంచి సూర్యుడికి పూజ చేయాలి. సంకల్పం చెప్పుకోవాలి. ఎవరి రోగ నివారణ కోసం చేస్తున్నామో లేదా ఎవరికి సంతానం కలగాలని చేస్తున్నామో వారి పేరు గోత్రనామాలు చెప్పుకొని పూజ చేసి ఆ బంగారు ప్రతిమను ఒక గురువునకు దానం ఇవ్వాలి. తరువాత ప్రతి నెల సప్తమి రోజు సూర్య భగవానుడికి నమస్కరించి సంకల్పం చెప్పుకొని ఉపవాసం ఉండాలి. ఈ సంవత్సర కాలము నియమంగా నిష్ఠగా ఉండాలి. సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఇలా ఆసక్తి కలిగిన వారు చేసినచో వారికి సూర్య భగవానుడి ఎంతో ఆశీర్వాదము కలుగుతుంది. సమాప్తం.